ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక కొత్త వీడియోతో అయితే మీ ముందుకు రావడం అయితే జరిగిందనమాట. ఈ వీడియోలో మనం 6వ తరగతిలోని 7వ పాఠం గురించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ సోషల్కి ప్రిపేర్ అవుతున్నారో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ అయితే నేను చాలా తీసుకురావడం అయితే జరుగుతుందనమాట. సో అందరం కొలాబరేటివ్గా చదువుకోవడానికైతే ఈ ప్లాట్ఫామ్ని అయితే క్రియేట్ చేయడం అయితే జరిగింది. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది 6వ తరగతి టెక్స్ట్ బుక్లోని మనకి 7వ లెసన్ అనేటువంటి నేటి వ్యవసాయం అన్నమాట. ఇది నేటి వ్యవసాయం. సో ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు వెంకటాపురం గ్రామంలో వేరుశెనగ పంట కోతకు వచ్చింది. రైతులు వేరుశెనగ విత్తనాలను నవంబరు చివరి వారంలో విత్తి ఫిబ్రవరిలో పంటను కోస్తారు. మేము వెంకటాపురం గ్రామానికి వెళుతూ ప్రధాన రహదారి మార్గం పక్కన రమ, లక్ష్మమ్మ, పద్మ అనే మహిళా కూలీలు పొలంలో చద్దన్నం తినడం గమనించాం. ఇక్కడికి వెళ్ళి వాళ్ళ పనిని గురించి ఇష్టాగోష్ఠి జరిపాం అని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ చూసినట్లయితే వెంకటాపురం వేరుశెనగ పంట పొలాల్లో వ్యవసాయ కూలీలు, వెంకటాపురం వేరుశెనగ పంట పొలాల్లో వ్యవసాయ కూలీలు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎర్రటి ఎండలో చాలా సమయం పొలంలో కూర్చొని వేరుశెనగ మొక్కల నుంచి కాయలను కోయడం అంత సులువైన పని కాదు. మా యజమాని పేరు రవి. మేము కోసిన వేరుశెనగ కాయల పరిమాణాన్ని బట్టి డబ్బులు చెల్లిస్తాడు. మేము చాలా వేగంగా పనిచేయాలి, లేకపోతే రోజంతా కష్టపడినా కూడా కూడా 100 నుంచి 150 రూపాయలు కూడా దక్కవు అని లక్ష్మమ్మ మాతో చెప్పింది. మీరందరూ ఈ రోజుల్లో తీరిక లేకుండా ఉంటారా అని మేము అడిగాం. అవును, కానీ ఇలాంటి పని పొలాల్లో సంవత్సరంలో కొన్ని వారాలు మాత్రమే ఉంటుంది. మిగతా సమయంలో మేము ప్రభుత్వ పథకాల పనుల కోసం ఎదురు చూస్తాం, లేదా పని లేకుండా ఇంట్లోనే ఉండిపోతాం అని పద్మ చెప్పింది. ప్రభుత్వ పథకాల ద్వారా కూడా సంవత్సరంలో కొన్ని వారాలు మాత్రమే పని దొరుకుతుందని రమ చెప్పింది. నిత్యావసరమైన కూరగాయలు, బట్టలు, పిల్లల పుస్తకాలు వంటి వాటి ధరలు బాగా పెరుగుతున్నాయి, కానీ మా కూలీ రేట్లు మాత్రం పెరగవు అని లక్ష్మమ్మ చెప్పింది. సాధారణంగా మహిళా కూలీలు రోజుకు 100 నుంచి 130 రూపాయలు సంపాదించగా పురుషులు రోజుకు 200 నుంచి 250 రూపాయలు సంపాదిస్తారు అని ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే అయితే ప్రభుత్వ పథకాలలో పురుషులు, స్త్రీలు ఇద్దరికీ సమానంగా రోజుకు 150 రూపాయల కూలీ అనేది ఉంటుంది. ఇక్కడేంటి, ప్రభుత్వ పథకాలు అయినటువంటి ఏ పథకంలో అయినా కూడా స్త్రీ పురుషులందరూ సమానమే. సో రోజుకి వారికి 150 రూపాయలు ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే వ్యవసాయేతర పనులైన ఇసుక లేదా ఇటుకలను ట్రాక్టర్లోకి ఎత్తడము, దింపడం వంటి పనులలో, భవన నిర్మాణాలలో కూలీ రేట్లు ఎక్కువ. రోజుకి 300 రూపాయల చొప్పున పురుషులకు, 180 నుంచి 200 రూపాయల చొప్పున స్త్రీలకు లభిస్తుంది. కానీ ఇలాంటి పనులు చాలా తక్కువ అని మనం ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే వ్యవసాయేతర పనులను మేము ఎక్కడి నుంచి పొందాలి? అకస్మాత్తుగా నిర్మాణపు పనులలో పని చేయడం కష్టం. పనుల కోసం మేము పట్టణాలకు, నగరాలకు వెళ్ళవలసి వస్తుంది అని పద్మ చెప్పింది. మా పొరుగు గ్రామాల్లోని రైతులు కొందరు పువ్వులు, ద్రాక్ష వంటి పంటలు పండిస్తున్నారు. రోజు
వెళ్ళే వారికి మాత్రమే ఇక్కడ పని దొరుకుతుంది. అకస్మాత్తుగా వెళ్ళి పూల తోటల్లో, ద్రాక్ష తోటల్లో ఎలా పని చేస్తాం? అక్కడ సంవత్సరంలో కొన్ని రోజులు మాత్రమే పని ఉంటుంది. చిన్నపిల్లలను తోటలోకి అనుమతించరు. పిల్లలను వదిలి నేను ఎలా వెళ్తాను? పిల్లల్ని వదిలి నేను ఎలా వెళ్తాను అని లక్ష్మమ్మ జత కలిపింది. ప్రత్యేక నైపుణ్యం అవసరం లేని ప్రభుత్వ పథకాల పనులను మేము చేస్తాం అని రమ చెప్పింది. సో ఇక్కడ రమ, పద్మ, లక్ష్మమ్మ వంటి బీద కూలీలు వాళ్ళ కుటుంబ పోషణ కోసం ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటున్నారు. బయటి పనులతో పాటు ఇంటి పనులైన వంట చేయడము, మంచినీరు తీసుకురావడము, వంట చెరుకు ఏరుకురావడము, పిల్లలను బడికి తయారు చేయడము వంటి పనుల్లో స్త్రీలు ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఇక్కడ చూసినట్లయితే తెలంగాణలో సుమారు 2/5 వంతు గ్రామీణ కుటుంబాలు వ్యవసాయ కూలీలుగా ఉన్నారు. ఇక్కడ చూసినట్లయితే వ్యవసాయ కూలీలు 2/5 అంటే తెలంగాణలో 5గురిట్లో 2 వ్యవసాయ కూలీలుగా ఉండడం అయితే జరిగింది. తెలంగాణలో కొద్ది మందికి మాత్రమే కొంత భూమి ఉంది, మిగతా వారికి అసలు భూమే లేదు. వ్యవసాయేతర పనుల ద్వారా ఎక్కువ ఆదాయం వచ్చినా అలాంటి పనులు గ్రామీణ ప్రాంతాల్లో దొరకడం చాలా తక్కువ. అందువల్ల వెంకటాపురంలోని చాలా కుటుంబాలు నగరాలకు, పట్టణాలకు వలస వెళ్ళాయి అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ఈ బాక్స్ ఐటమ్ మీరు చదవండి, తెలుసుకోండి. ఒకవేళ తెలియకపోతే మీ పెద్దవారిని అడిగి తెలుసుకోండి. ఎంతో కొంత మనం ఈ లెసన్లో ఇంటరాక్ట్ అయితే తప్ప మనం దీని గురించి ఇన్డెప్త్గా తెలుసుకోలేము. సో ఇలాంటివన్నీ మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీకు అసలే తెలియకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే తర్వాత దీనికి సంబంధించిన నేను బిట్స్ తయారు చేసి వీడియో చేసినప్పుడు అయితే ప్రతిదీ కూడా నేను అందులో మెన్షన్ చేస్తాను క్వశ్చన్ రూపంలో. సో ఇక్కడ మనం చూసినట్లయితే వెంకటాపురంలో చిన్న రైతులు అని మనం చూస్తున్నాం. ఇక్కడ చూసినట్లయితే మేము వ్యవసాయ కూలీలతో మాట్లాడడం చూసి వారి యజమాని రవి మాతో మాట్లాడడానికి వచ్చాడు. తన పొలంలోకి పంటను కోత కోయటానికి 1 లేదా 2 మగ వ్యవసాయ కూలీలను, చాలామంది ఆడ వ్యవసాయ కూలీలను రవి నియమిస్తాడంట. సాధారణంగా మగ వారిని వేరుశనగ మొక్కలు భూమి నుండి పీకడానికి, కుప్పలు వేయడానికి, మోయడానికి నియమిస్తే, ఆడవారిని మొక్కల నుండి వేరుశనగ కాయలను వేరు చేయడానికి ఉపయోగిస్తాడు. నేను వేరుశనగ కాయలను కోయడానికి కూలీలను పెట్టుకుంటాను. సాధారణంగా నేను ఇతర పనులకు మా కుటుంబ సభ్యులను లేదా ఇరుగు పొరుగు రైతుల సహాయాన్ని తీసుకుంటాను అని ఇక్కడ రవి చెప్పాడు. రవి కూతురు కూడా వేరుశనగ మొక్కలను పెరుకుతుంది. రవి తన కూతుర్ని కళాశాలకు పంపి ఫీజులు భరించే స్థితిలో లేడు. అందుకే ఆమె ప్రస్తుతం పొలంలో పనిచేస్తుంది. రవికి బోరుబావి సదుపాయం ఉన్న 4 ఎకరాల పొలం ఉంది. ఇంతకుముందు గ్రామ చెరువు నుండి రవి నీటిని పొందేవాడు. ప్రస్తుతం చెరువు నీరు పొలాలకు చేరడం లేదు. సో 5 సంవత్సరాల క్రితం 75,000 రూపాయలు అప్పు చేసి బోరుబావి తవ్వించాడు. 2 నుంచి 3 సంవత్సరాలు అతడు సంవత్సరానికి 2 పంటలు చొప్పున పండించాడు. గత సంవత్సరం నుంచి బోరుబావిలో సరిపడినంత నీరు లేకపోవడం వల్ల కేవలం ఒకే పంట పండించడానికి వీలు కలుగుతుందని ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ చూసినట్లయితే మనం ఇక్కడ విత్తనాలు, ఎరువులు కొనడానికి మా ఊరిలోని బ్రోకర్ ద్వారా అప్పు తీసుకున్నాను. తిరిగి ఆ అప్పు చెల్లించడానికి వేరుశనగ పంటను మార్కెట్ ధర కంటే తక్కువ ధరకే ఆయనకు అమ్మాలి. సాధారణంగా మార్కెట్ ధర ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే వేరుశనగ పంటను తనకు పంపించమని బ్రోకర్ ముందుగానే ఫోన్ చేశాడు అని రవి చెప్పాడు.
మీరు బ్యాంకుల్లో అప్పు ఎందుకు తీసుకోరు అని అడిగాం. బ్యాంకులు మాకు అప్పు ఇవ్వడానికి ఇష్టపడవు. ముఖ్యంగా మాకు అవసరమైనప్పుడు డబ్బులు ఇవ్వవు. చాలా సమయాలలో మేము మధ్యవర్తుల మీద, వడ్డీ వ్యాపారుల మీద ఆధారపడతాం అని రవి చెప్పాడు. రవి వంటి రైతులకు విత్తనాలు, ఎరువులు, క్రిమి సంహారక మందులు కొనడానికి అప్పు అవసరం. సో విత్తనాలు నాణ్యమైనవి కాకపోయినా, ఎరువులు పంట పెరుగుదలకు దోహదం చేయకపోయినా, రసాయనిక మందులు సరిగా పనిచేయకపోయినా పంట దిగుబడి తగ్గుతుంది. సో పంట దిగుబడి తగ్గడం వల్ల రైతులు సకాలంలో రుణాలను తిరిగి చెల్లించలేరు. సో వాళ్ళు చాలా వరకు వడ్డీ వ్యాపారులు, మధ్యవర్తుల నుండి అప్పులు తీసుకొని వాళ్ళకి ముందుగా నిర్ణయించిన తక్కువ ధరకే అమ్మవలసి వస్తుంది. దాంతో పండించిన పంటకు సరైన ధర కూడా రాదు. తమ కుటుంబ పోషణకు వాళ్ళు మళ్ళీ అప్పులు చేస్తారు. సో క్రమంగా ఆ అప్పులు తీర్చలేని స్థితికి చేరుకుంటారు. కొన్ని సమయాలలో పంటలు పండక పోవడం కూడా బాధను కలిగిస్తాయి. ఈ మధ్య కాలంలో చిన్న రైతులకు కష్టాలు విపరీతంగా పెరిగాయి. చాలామంది రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఒప్పందపు వ్యవసాయం. కొంతమంది రైతులు తమ సమస్యల నుంచి బయటపడడానికి ప్రత్యేక పంటలను పండించి సరఫరా చేయడానికి కొన్ని కంపెనీలతో ఒప్పందం చేసుకుంటారు. ఈ పద్ధతి విస్తృతం కానప్పటికీ తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో వరి, మొక్కజొన్న, వేరుశెనగ, పత్తి, సోయా చిక్కుడు, అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ఆయిల్ ఫామ్, అదేవిధంగా కొబ్బరి, ఉసిరి, మిరప, దోసకాయ వంటి పంటలు పండించడానికి రైతులతో కంపెనీలు ఒప్పందాలు చేసుకుంటున్నాయి. ఒప్పందపు వ్యవసాయంలో రైతులు పాటించాల్సిన ప్రత్యేక నిబంధనలను, పద్ధతులను కంపెనీలు నిర్వహిస్తాయి. ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తాయి. కోతలు కోసిన తర్వాత ముందుగా నిర్ణయించిన ధరకు సరుకు కొనుగోలు చేసి పెట్టుబడులను తిరిగి తీసుకుంటాయి. వీటిని కంపెనీలు తమ ఉత్పత్తులలో వాటిని కంపెనీలు ఏం చేస్తాయంట, వారి ఉత్పత్తులలో ఇక్కడ చూసినట్లయితే తమ ఉత్పత్తుల్లో చిప్స్ కోసం కానీ, టమాటా సాసు కోసం కానీ మందులు వంటివి ముడి పదార్థాలుగా వాడి వాటిని ఇతర దేశాల్లో అమ్ముతున్నారు. సో ఈ విధంగా ప్రాసెసింగ్ అనేది జరిగి మళ్ళీ వేరే దేశాల్లో మనం అమ్మడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే కంపెనీలు పెట్టుబడులు పెట్టడాన్ని ముందుగా నిర్ణయించిన ధరలకు కొనడాన్ని చాలామంది రైతులు స్వాగతిస్తున్నారు. అయితే తక్కువ దిగుబడి వస్తే రైతే నష్టాన్ని భరించాల్సి ఉంటుంది. కంపెనీలు కోరుకున్నంత నాణ్యంగా పంటలు లేకపోతే సరుకును తీసుకోవడానికి నిరాకరించి రైతులను ఇబ్బందులకు గురి చేస్తారు. ఈ క్రమంలో మంచి దిగుబడిని పొందడానికి రైతులు ఎరువులను, రసాయనిక మందులను, భూగర్భ జలాలను ఎక్కువ మోతాదులో వాడుతున్నాడు. ఇది భవిష్యత్తులో భూగర్భ జల వనరులు తగ్గడం, భూమి సారం తగ్గడం వంటి అనార్థాలకు దారి తీస్తుంది. సో ఇక్కడ చూసినట్లయితే కలుషితమైన ఎరువులు వాడడం వల్ల, అదేవిధంగా భూగర్భ జలాలు ఎక్కువ మోతాదులో వాడుకున్నా కూడా మనకి భవిష్యత్తులో భూగర్భ జల వనరులు తగ్గడం, భూమి సారం తగ్గడం అనేది జరుగుతుందని ఇక్కడ మనకు చెప్పడం జరిగింది. ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే నోట్అవుట్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. ఎందుకంటే ఏదైనా తెలియనిది ఉంటే డైరెక్ట్ చూసుకోవచ్చు. మనం రాసుకునేది మనకి రీజన్ లాగా కూడా ఉపయోగపడుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే రైతులు తమకున్న దాంట్లో మంచి భూములను ఒప్పంద వ్యవసాయానికి కేటాయించడం వల్ల వారి కుటుంబ స్థాయి ఆహార భద్రతకు ముప్పు ఏర్పడుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే
సో వెంకటాపురంలో చిన్న రైతులు కూలీలు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. వెంకటాపురంలో చిన్న రైతులు కూలీలు వేరుశనగ కాయల మొక్కలతో నిండి ఉన్న ఒక ట్రాక్టరు ఒక పెంకుటింటి ముందు ఉంది. ఆ ఇంట్లో నివసిస్తున్న రాము అనే రైతుతో మేము మాట్లాడాం. అతడు కూడా రవిలాగా మరొక చిన్న రైతు అన్నమాట. వ్యవసాయం గురించి మాట్లాడాలనుకుంటే పెద్ద రైతు దగ్గరకు వెళ్ళండి అని ఆయన చెప్పాడు. మీ ట్రాక్టర్ ఉంది కాబట్టి మీతో మాట్లాడితే చాలు అని మేము చెప్పాం. సో ఇక్కడ చూసినట్లయితే ఇది నాది కాదు, నేను ఈ గ్రామంలో విజయ్ కుమార్ అనే పెద్ద రైతు దగ్గర పనిచేస్తున్నాను. అతడు మా పంట పొలాలకు నీరు అందిస్తాడు. డబ్బు అవసరమైనప్పుడు అతని దగ్గర అప్పులు తీసుకుంటాం అని రాము అన్నాడు. గ్రామ చెరువు మీద ఆధారపడిన 2 ఎకరాల పొలం రాముకు ఉంది. చెరువులో ఉండే నీటిని పెద్ద రైతులు తమ పొలాలకు తరలించుకుంటారు. రాము పొలానికి నీరు సరిపోతుందా లేదా అని పట్టించుకోరు. 4 సంవత్సరాల క్రితం విజయ్ కుమార్ దగ్గర రాము అప్పు తీసుకొని ఒక బోరుబావి వేయించుకున్నాడు. 500 అడుగుల లోతు తవ్విన ఆ బోరుబావిలో నీళ్లు పడలేదు. బోరుబావి నీరు పొలం అంటూ కలలు కనడం రాము విరమించుకున్నాడు. అతడు ఇప్పుడు తన అప్పు తిరిగి చెల్లించాలి. కుటుంబ సభ్యుల సహాయంతో కేవలం ఖరీఫ్ కాలంలో మాత్రమే పంట వేస్తాడు. రవిలాగా రాము కూడా కోత సమయంలో కొంతమంది కూలీలను పెట్టుకుంటాడు. సో ఇక్కడ చూసినట్లయితే చాలా కాలం నుంచి కుటుంబ అవసరాలకు సరిపడిన ఆదాయం పొలం నుంచి లభించడం లేదు. అది కేవలం సంవత్సరంలో 3 నెలలకు మాత్రమే సరిపోతుంది. అందుకే విజయ్ కుమార్ పొలంలో అతడు పనులు చేస్తాడు. విజయ్ కుమార్ అతనికి పొలాలకు నీరు అందిస్తాడు. దానికి బదులుగా రాము విజయ్ కుమార్కున్న విశాలమైన వరి, చెరుకు పొలాల్లో ముఖ్యమైన పనులు చేస్తూ ఉంటాడు. రాముకు డ్రైవింగ్ కూడా వచ్చు. అతడు ట్రాక్టర్ డ్రైవర్గా పొలాలు దున్నడం, వరి ధాన్యాన్ని మార్కెట్కు తరలించడం వంటి పనులు చేస్తూ ఉంటాడు. సో ఇక్కడ చూసినట్లయితే తెలంగాణలో చిన్న రైతులని చూస్తున్నాం. మన రాష్ట్రంలో ప్రతి 5 రైతులలో 4 రాము, రవి వంటి చిన్న రైతులే. సో ఇక్కడ చూసినట్లయితే మొత్తం మనకి 5 4 కూడా చిన్న రైతులే అని మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుందన్నమాట. సో వారికి సొంత భూమి చాలా తక్కువ, నీటిపారుదల వసతులు ఏమాత్రం ఉండవు. వీళ్ళకు అప్పు చాలా అవసరం. పెద్ద రైతులు, బ్యాంకులు, వడ్డీ వ్యాపారులు లేదా దళారుల దగ్గర వీరు అప్పు తీసుకుంటారు. దాంతో తమ పంటలను తక్కువ ధరలకి అమ్మే విధంగా ఒత్తిడి ఉంటుంది. ఆర్థిక అవసరాలకు కూలీలుగా కూడా పొలాల్లో పనిచేయవలసి ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే పెద్ద రైతుతో సంభాషణ. రాము తన పనిచేసే విజయ్ కుమార్ దగ్గరకు మమ్మల్ని తీసుకెళ్ళాడు. విజయ్ కుమార్ ఇంటికి పెద్ద ప్రహరీ గోడ ఉంది. ఖాళీ స్థలంలో వరికోత మిషన్, నూర్పిడి యంత్రం, ట్రాక్టర్ ఆగి ఉన్నాయి. కొంతమంది కూలీలు వేరుశనగ మొక్కలను ట్రాక్టర్ నుంచి దించుతున్నారు. ఒక షెడ్లో 10 నుంచి 15 మంది స్త్రీలు వేరుశనగ మొక్కల నుంచి కాయలను తెంపుతున్నారు. ఈ సంవత్సరం పంట దిగుబడి బాగుందని విజయ్ కుమార్ మాతో చెప్పాడు. సో ఇక్కడ చూసినట్లయితే
మీరు పంట అమ్మడానికి ఎప్పుడు వెళ్తున్నారు అని అడగగా, ఇప్పుడు కాదు, కొన్ని వారాల పంట బాగా ఎండిన తర్వాత అమ్ముతాను అని ఇక్కడ రైతు చెప్పడం జరిగింది అని విజయ్ కుమార్ చెప్పాడు. విజయ్ కుమార్కి కాంక్రీట్తో వేసిన పెద్ద కళ్ళం ఉంది. పంటలు కోసిన తర్వాత కళ్ళంలో ఎండబెట్టి తన గోదాంలో వరి ధాన్యం నిల్వ ఉంచుతాడు. దీనితో పాటు ఎరువుల బస్తాలు, ఇతర వ్యవసాయ పనిముట్లు ఈ గోదాంలో భద్రపరుస్తాడు. పంట కోసిన వెంటనే సీజన్లో ధరలు తక్కువగా ఉంటాయి. వేరుశనగ కాయలను బాగా ఎండబెట్టి కొన్ని నెలల తర్వాత వాటిని అమ్ముతాడు. సాధారణంగా వ్యాపారులు ఎండిన వేరుశనగకు ఎక్కువ ధర చెల్లిస్తారు అని విజయ్ కుమార్ చెప్పాడు. విజయ్ కుమార్కు 3 బోరుబావులతో 25 ఎకరాల భూమి ఉంది. అతని వరి పొలం చెరువు పారుదల కిందనే ఉంది. అతడు 25 లక్షల అప్పు తెచ్చి ఒక వరికోత యంత్రాన్ని, నూర్పిడి యంత్రాన్ని కొన్నాడు. ఆ యంత్రాలను ఇతర రైతులకు అద్దెకు పంపిస్తాడు. వెంకటాపురమే కాకుండా చుట్టుపక్కల గ్రామాల రైతులు చాలామంది ఆ యంత్రాలను ఉపయోగిస్తారు. ఆయన ఇంటికి దగ్గరగా ఉన్న వరి పొలాలను, చెరుకు పొలాలను మేము చూసాం. ఇలాంటి అదనపు ఆదాయంతో అతడు వ్యవసాయ యంత్రాలను కొన్నాడు, బోరుబావులు తవ్వించాడు, చిన్న రైతుల భూములను కౌలుకు తీసుకున్నాడు. విజయ్ కుమార్ 20కి పైగా ముర్రా జాతి గేదెలతో పాల వ్యాపారం చేస్తున్నాడు. ఎరువుల దుకాణాన్ని కూడా నడుపుతున్నాడు. గ్రామంలో చిన్న రైతులకు, కూలీలకు అవసరమైన అప్పులను ఇచ్చి వాళ్ళతో పొలం పనులు చేయించుకుంటాడు. విజయ్ కుమార్కి సమీప పట్టణంలో ఒక ఇల్లు ఉంది. ఇక్కడ అతని భార్య, పిల్లలు ఉంటారు. మా సంభాషణ వింటూ ఉన్న 75 సంవత్సరాల వయసు గల విజయ్ కుమార్ తండ్రి మాతో మాటలు కలిపాడు. ఈ రోజుల్లో వ్యవసాయం చేయడం అంతా వృధా. పాతకాలంలో మేము రసాయనిక ఎరువులను, మందులను తక్కువ వాడేవాళ్ళం. దిగుబడి తక్కువగా ఉన్నప్పటికీ భూగర్భ జల వనరులు బాగా ఉండేవి. పంటలు పండలేదని మేము ఎప్పుడూ వినలేదు. ప్రస్తుతం రసాయనిక ఎరువులు, మందులు ఎక్కువగా వాడుతున్నాం. ట్రాక్టర్ ద్వారా పొలం దున్నుతున్నాం. సో ఇక్కడ చూసినట్లయితే దున్నుతున్నాం. సొంత వరి కోతకు మిషన్ కూడా వాడుతున్నాం. అయినా పంటలు దిగుబడి సరిగా పండడం లేదు. చాలామంది రైతులు పంట దిగుబడి సరిగా లేకపోవడం వల్ల నష్టపోతున్నారు అని తండ్రి చెప్పడం జరిగిందనమాట ఇక్కడ. సో కిందికి వచ్చినట్లయితే మనం తెలంగాణలో వ్యవసాయం, ఇక్కడ చూసినట్లయితే తెలంగాణలో వ్యవసాయం. కాలం గడుస్తున్న కొద్దీ తెలంగాణ వ్యవసాయ రంగంలో మార్పులు వస్తున్నాయి. అయినప్పటికీ వరి ప్రధానమైన పంటగా ఉంది. ఆహార పంటలైన రాగులు, జొన్న, మొక్కజొన్నల స్థానంలో వాణిజ్య పంటలైన పత్తి, చెరుకు, వేరుశెనగ, పసుపు, మిరప వంటివి పండించడం ప్రారంభమైంది. ఇక్కడ చూసినట్లయితే ఆహారపు పంటలు ఏంటి? రాగులు, జొన్న, మొక్కజొన్న. వాణిజ్య పంటలు ఏంటి? పత్తి, చెరుకు, వేరుశెనగ, పసుపు, మిరప అని ఇక్కడ మీరు చూడవచ్చు. ఈ పంటల అన్నిటినీ విత్తనాల కొనుగోలు, నీటి సరఫరా, మందులు, ఎరువులు వంటి వాటికి పెద్ద మొత్తంలో పెట్టుబడి అవసరం. దీనికోసం రైతులు అప్పులు తీసుకుంటారు. సో కొన్ని సందర్భాల క్రితం రైతులు చెరువులు, కాలువల మీద ఆధారపడి నీటి వనరులను వాడుకునేవారు. కానీ ప్రస్తుతం తెలంగాణలో ఎక్కువ మంది రైతులు బోరు బావుల మీద ఆధారపడి ఉన్నారు. ఇప్పుడు తెలంగాణలో ఎక్కువ నీటి సోర్స్ ఏంటిది? బోరు బావులు అన్నమాట. దీని కారణంగా భూగర్భ జల వనరులు పడిపోతున్నాయి. వర్షం మీద ఆధారపడే వారి శాతం కూడా పెరుగుతూ వస్తుంది అని మనం ఇక్కడ చూడవచ్చు. సో మనం కిందికి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ చూడండి,
సో ఇక్కడ చూసినట్లయితే ఇవన్నీ చిన్న రైతులకు పంట నష్టాలకు గురి చేస్తాయి. అదేవిధంగా ఈ రుణాలను తిరిగి చెల్లించే స్థితిలో లేరు. చాలామంది రైతులు తమ భూములను అమ్ముకొని కూలీలుగా పెద్ద పట్టణాలకు వలస వెళ్తున్నారు. సో ఇక్కడ చూసినట్లయితే వలస వెళ్తున్నారు. ప్రస్తుతం ప్రతి 5గురిలో 4 చిన్న రైతులు ఇలాంటి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఎంతమంది? ప్రతి 5గురిలో 4 ఈ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారని మనకి ఇక్కడ తెలియడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా చూసినట్లయితే ఒకవైపు పెద్ద రైతులు కొంత పరికరాలు పద్ధతుల ద్వారా లాభాలు పొందుతున్నారు. వాళ్ళు తమ పెట్టుబడులను మళ్లించి పాడి పరిశ్రమ, కోళ్ళ ఫారాలు, దుకాణాలు, పాఠశాలలు, వడ్డీ వ్యాపారం కోసం ఉపయోగిస్తున్నారు. కూలీలు వ్యవసాయ రంగంలో పని లభించకపోవడమే కాకుండా వాళ్ళ వేతనాలు కూడా పెరగడం లేదు. సో ప్రభుత్వ పథకాలు కొంత ఆదుకున్నప్పటికీ అవి సంవత్సరానికి చాలా రోజులు పని కల్పించడం లేదు. కూలీల కుటుంబాలు ఇతర మార్గాల కోసం ఎదురు చూస్తూ పక్క గ్రామాలకు, పట్టణాలకు వెళ్తున్నాయి. ఇక్కడ చూసినట్లయితే కీలక పదాలు చూడండి. ఇక్కడ కీలక పదాలు: వలస, వ్యవసాయ కూలీలు, ఒప్పంద వ్యవసాయము, వాణిజ్య పంటలు, ఖరీఫ్, చిన్న రైతులు, వడ్డీ వ్యాపారులు, క్రిమి సంహారక కారణాలు. సో ఇవన్నీ కూడా మనకి ఈ లెసన్లో ఉండడం జరిగింది. మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకొని చూడండి కీలక పదాలని. సో మీకు క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా మీ అభ్యసనాన్ని మెరుగుపరచుకోండి అనేది కూడా మీరు టాస్క్ చేయండి. ఒకవేళ మీకు ఏమన్నా అర్థం కాకపోయినా, ఏదైనా తెలియకపోయినా వీడియో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నేనైతే మీకు అందుబాటులో అయితే ఉంటాను. సో ఇది ఈరోజు ఈ వీడియో ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అందరికీ ఆల్వేస్ థ్యాంక్ యూ. జై హింద్.